ఆదికాండం 20వ అధ్యాయం యొక్క సారాంశం. దేవుని హెచ్చరిక. శారా అబ్రహాము భార్య అనే నిజం తెలియక అబీమెలెకు ఆమెను తెచ్చుకుంటాడు. అయితే దేవుడు రాత్రివేళ అబీమెలెకుకు కలలో కనిపించి ఆమె ఒకరి భార్య, నువ్వు చనిపోతావు అని హెచ్చరిస్తాడు. తాను అమాయకుడనని అబీమెలెకు దేవునితో మొరపెట్టుకుంటాడు. నిజం వెల్లడి కావడం. అబీమెలెకు ఉదయమే లేచి అబ్రహామును పిలిపించి, నాపైకి నా రాజ్యంపైకి ఇంత పెద్ద పాపాన్ని ఎందుకు తెచ్చావు అని నిలదీస్తాడు. అబ్రహాము స్పందిస్తూ, ఈ స్థలంలో దేవుని భయం లేదని, తనను చంపేస్తారనే భయంతోనే అలా చెప్పానని, పైగా శారా తనకు ఒకే తండ్రి కూతురని సవతి చెల్లెలు వివరిస్తాడు. పరిహారం, ప్రార్థన. అబీమెలెకు అబ్రహాముకు గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను బహుమతిగా ఇచ్చి శారాను తిరిగి అప్పగిస్తాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును అతని భార్యను, దాసీలను స్వస్థపరుస్తాడు. అంతకుముందు శారాను బట్టి దేవుడు వారి గర్భాలను మూసివేశాడు. విశ్వాసవీరుడి బలహీనత. గతంలో ఐగుప్తులో చేసిన తప్పునే అబ్రహాము ఇక్కడ మళ్ళీ పునరావృతం చేశాడు. భయం వల్ల దేవుని రక్షణపై పూర్తిగా ఆధారపడడంలో అతను విఫలమయ్యాడని ఇది చూపిస్తుంది. దేవుని సార్వభౌమత్వం. అబ్రహాము పొరపాటు చేసినప్పటికీ శారా ద్వారా ఇసాకు జన్మించాలనే తన ప్రణాళిక పాడవకుండా దేవుడే నేరుగా జోక్యం చేసుకుని ఆమెను కాపాడాడు. అన్యులలో దేవుని భయం. అబ్రహాము ఆ ఊరి వారిని దేవుని భయం లేని వారిగా భావించాడు. కానీ అబీమెలెకు దేవుని మాటలకు భయపడి వెంటనే పాపాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రవక్తగా అబ్రహాము. బైబిల్లో అబ్రహామును ప్రవక్త అని పిలిచిన మొదటి సందర్భం ఇదే. అతను పాపం చేసినప్పటికీ అతని ప్రార్థన ద్వారానే అబీమెలెకు కుటుంబానికి స్వస్థత కలుగుతుందని దేవుడు ప్రకటించాడు. సగం నిజం అబద్ధంతో సమానం. శారా తనకు సవతి చెల్లెలని అబ్రహాము చెప్పింది నిజమే అయినప్పటికీ ఆమె తన భార్య అనే అసలు నిజాన్ని దాచడం వల్ల పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రమాదం నుండి తప్పించుకోవడానికి సగం నిజాలు చెప్పడం సరైనది కాదనే నైతిక పాఠం ఇందులో ఉంది. దేవుని సంరక్షణ. అబీమెలెకు తెలియక తప్పు చేయకుండా దేవుడే అతన్ని ఆపాడు. నువ్వు నాకు విరోధంగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించి తిని అని దేవుడు స్వయంగా అబీమెలెకుతో అనడం ద్వారా మనుషులు తెలియక చేసే పొరపాట్ల నుండి దేవుని కృప వారిని ఎలా కాపాడుతుందో అర్థమవుతుంది. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయంలో అబ్రహాము గెరారు దేశానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు వివరించబడింది మరియు మనుషుల బలహీనతలు, భయాల వల్ల పొరపాట్లు జరిగినప్పటికీ దేవుడు తన ప్రణాళికను, తన ప్రజలను నమ్మకంగా కాపాడుతాడు అని తెలుపబడింది.